హాయ్! గిటార్ పట్టుకోగానే కొన్ని పాటలు ఎంత ఈజీగా వచ్చేస్తాయో అని ఎప్పుడైనా అనిపించిందా? దాని వెనుక ఓ చిన్న సీక్రెట్ ఉంది. ఈరోజు మనం ఆ మ్యాజిక్ ఏంటో చూడబోతున్నాం. ఒక్క కార్డ్ ప్రోగ్రెషన్తో కొన్ని వందల పాటల ప్రపంచాన్ని ఎలా మన చేతుల్లోకి తెచ్చుకోవచ్చో చూద్దాం. సరేనా? పదండి మరి. గిటార్ వాయించే వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ బాగా తెలుసు కదా. కొన్ని పాటలు ప్లే చేస్తుంటే అవే మన వేళ్లతో మాట్లాడుతున్నట్టనిపిస్తాయి. భలే ఈజీగా, చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి. ఇంతకీ దాని వెనకున్న ఆ చిన్న కాని పవర్ఫుల్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? ఆ సీక్రెట్ మరేంటో కాదు, అదే కీ ఆఫ్ జీ. అవును, ఇదే అసలైన మ్యాజిక్. గిటార్ ప్లేయర్స్కి, మరీ ముఖ్యంగా పాప్, రాక్ ఇంకా వర్షిప్ మ్యూజిక్ చేసేవాళ్లకి ఇదొక వరం లాంటిది. ఎందుకంటే దీని కార్డ్స్ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సౌండ్ అయితే వావ్, చాలా ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సరే, చాలామంది మ్యూజిషియన్స్, ముఖ్యంగా వర్షిప్ మ్యూజిక్ ప్లే చేసేవాళ్లు జీ కీనే తమ హోమ్ అని ఎందుకు ఫీల్ అవుతారో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఇది మోడర్న్ మ్యూజిక్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. మన ఈ మ్యూజిక్ స్టోరీలో నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారన్నమాట. వాళ్లే జీ, ఈ మైనర్, సి ఇంకా డి. ఈ నలుగురు కలిస్తేనే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన ఆటంతా వీళ్లతోనే. ఓకే, ఇప్పుడు మన నలుగురు హీరోలని ఒకరి తర్వాత ఒకరిని కలుద్దాం. ఇక్కడ ప్రతి కార్డ్కి ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. వాటిని గనక మనం అర్థం చేసుకుంటే మ్యూజిక్ని ప్లే చేయడమే కాదు, దాని ఫీల్ని కూడా పట్టుకోగలుగుతాం. ఫస్ట్ జీ మేజర్తో స్టార్ట్ చేద్దాం. దీన్ని హోమ్ కార్డ్ అని పిలుస్తాం. అంటే ఇది మన ఇల్లు లాంటిది. మనం పాటలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి సేఫ్గా ఇంటికొచ్చిన ఫీలింగ్ ఇస్తుంది. మిగతా కార్డ్స్ క్రియేట్ చేసే టెన్షన్ అంతా ఇక్కడికి రాగానే రిలీఫ్ అయిపోతుంది. చాలా సంతృప్తిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మైనర్. ఇది ఈ ప్రోగ్రెషన్కి ఎమోషనల్ హార్ట్ లాంటిది. అంటే దీనివల్లే పాటకు ఫీలింగ్ వస్తుంది. సాధారణంగా మైనర్ కార్డ్స్ కొంచెం డీప్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఇస్తాయి కదా, సో ఇది పాటకు ఆ డెప్త్ ఇస్తుందన్నమాట. ఆ తర్వాత సి మేజర్. దీన్ని లిఫ్ట్ కార్డ్ అనొచ్చు. ఎందుకంటే మనం హోమ్ కార్డ్ అంటే జీ దగ్గరున్నప్పుడు ఈ సి మేజర్ దాన్ని అక్కడ నుండి పైకి లిఫ్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. పాటకొక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇక ఫైనల్గా డి మేజర్. ఇది మన టెన్షన్ కార్డ్. ఇది ఒక రకమైన టెన్షన్ని, ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తోంది. ఈ కార్డ్ ప్లే చేశాక అబ్బా, ఎప్పుడు మళ్ళీ హోమ్ కార్డ్ జీకి వెళ్తామా అనిపిస్తుంది. అలా డి నుంచి జీకి మారినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సరే, థియరీ చాలా అయింది. ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఈ కార్డ్ ప్రోగ్రెషన్ని జస్ట్ 20 నిమిషాల్లో ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. దీన్నే డే 8 ప్రోటోకాల్ అంటాం. ఎందుకంటారా? చాలామంది 8వ రోజుకి దీన్ని ఈజీగా వాయించేస్తారు. ఓకే, ఈ 20 నిమిషాల ప్లాన్లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 నిమిషాలు జస్ట్ కార్డ్స్ స్మూత్గా మార్చటం మీద కాన్సంట్రేట్ చేయండి. తర్వాత 4 నిమిషాలు ఒక సింపుల్ రిథమ్ యాడ్ చేయండి. ఆ తర్వాత 7 నిమిషాలు ఫుల్ స్ట్రమ్మింగ్ ప్యాటర్న్తో వాయించండి. ఇక చివరి 5 నిమిషాలు స్పీడ్ పెంచి దాంతోపాటు పాడటం కూడా స్టార్ట్ చేయండి. సో మన ఫైనల్ గోల్ ఏంటంటే జీఈఎంసీడీ కార్డ్స్ని ఒక ఫ్లోలో ఎక్కడ ఆగకుండా వాయించడం. స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ గుర్తుంది కదా? డౌన్ డౌన్ అప్, అప్ డౌన్ అప్. ఈ ప్యాటర్న్తో మన వేళ్ళు వాటికవే ఆడుతున్నట్టు ఉండాలి. క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకుందాం. మన టార్గెట్ స్పీడ్ 80 బీపీఎం, అంటే నిమిషానికి 80 బీట్స్. ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ మెట్రోనోమ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే చాలు. అదే మన బెస్ట్ ఫ్రెండ్. ఈ స్పీడ్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈ జర్నీలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. ఒక కార్డ్ చేంజ్ చాలామందిని ఇబ్బంది పెడుతుంది. కానీ టెన్షన్ పడొద్దు, దాన్ని ఎలా దాటాలో కూడా మనం చూద్దాం. ఒకవేళ ఈ కార్డ్ చేంజ్తో ఇబ్బంది పడుతుంటే అది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కూడా ఒప్పుకుంటారు అన్నిట్లో ఇదే కష్టమైన చేంజ్ అని. సో దీనిమీద మనం స్పెషల్ ఫోకస్ పెడదాం. సి నుంచి డీకి మారడం ఎందుకంత కష్టమంటే ఇక్కడ చూడండి. సి కార్డ్ పట్టుకున్నప్పుడు మన వేళ్లు 2, 4, 5 స్ట్రింగ్స్ మీద, అంటే కొంచెం పైవైపు ఉంటాయి. అదే డీ కార్డుకొచ్చేసరికి వేళ్లు 1, 2, 3 స్ట్రింగ్స్ మీదికి రావాలి. ఇది ఒకేసారి పెద్ద జంప్ అన్నమాట. అందుకే ఇది కొంచెం ట్రికీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే దీన్ని విడిగా ప్రాక్టీస్ చేయడమే. మిగతా కార్డ్స్ అన్నీ మర్చిపోయి జస్ట్ సి నుంచి డీకి, మళ్ళీ డీ నుంచి సికి ఇలా ఒక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క చేంజ్ మీద గ్రిప్ వస్తే చాలు, మొత్తం ప్రోగ్రెషన్ చాలా ఈజీ అయిపోతుంది. రైట్, మనం కార్డ్స్ నేర్చుకున్నాం, ప్రాక్టీస్ ప్లాన్ చూసాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్ టైం.
ఈ మెకానికల్ ప్రాక్టీస్ని నిజమైన మ్యూజిక్గా మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఎలా మార్చాలో చూద్దాం. ఎందుకంటే చివరికి మనం చేయాలనుకునేది మ్యూజిక్కే కదా. ఓకే, ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రతి కార్డ్కి ఒక రోల్ ఉంటుందని అర్థం చేసుకున్నాం. ఒక స్ట్రక్చర్డ్గా 20 నిమిషాల ప్లాన్ ఫాలో అవ్వాలి. ఆ కష్టమైన సీడీ చేంజ్ని విడిగా ప్రాక్టీస్ చేయాలి. 80 బీపీఎం స్పీడ్ టార్గెట్ పెట్టుకోవాలి. నిరంతరంగా లూప్ చేస్తూ చివరికి పాడటంతో కలిపితే అద్భుతమైన మ్యూజిక్ రెడీ. ఫైనల్ స్టెప్ ఏంటంటే దీని నిజమైన పాటలో అప్లై చేయడమే. అంటే ఈ కార్డ్ ప్రోగ్రెషన్ వాయిస్తూ ఒక సింపుల్ మెలోడీని పాడటం. ఉదాహరణకి హౌ గ్రేట్ ఇస్ అవర్ గాడ్ లాంటి పాటలు. ఆ క్షణంలో మనం చేస్తున్న ప్రాక్టీస్ ఒక పర్ఫార్మెన్స్గా మారుతుంది. మ్యూజిక్ మనతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది, కార్డ్స్ తెలుసు, ప్లాన్ కూడా ఉంది. మరి ఈ అద్భుతమైన జీఎంసీడీ ప్రోగ్రెషన్తో మొదట ఏ పాటను వాయించబోతున్నారు? ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి, సంగీతంతో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.